శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 9th చాప్టర్. ఇక్కడ భైరవ అవతార లీల యొక్క వర్ణన, అంటే ఈ భైరవ అవతారంలో చేసిన లీలల గురించి ఇక్కడ విశేషంగా వర్ణన చెప్పబడింది. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ భైరవీ మమ పరాం కథాం శృణు ప్రీత్యా మహాదోష సంహస్త్రీ భక్తి వృద్ధిని. నారదుడు మళ్ళీ ఆ సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నాడు, సర్వజ్ఞ, ఇప్పుడు నేను మహాదోషాలు, దోషం అంటేనే తొలగించుకోవటం కష్టం, అలాంటిది మహాదోషాల్ని సహితము దూరం చెయ్యగలిగినది, అలాగే భక్తిని కూడా ఇంకా వృద్ధి చెయ్యగలంటే పెంచగలిగేది, అట్లాంటిది ఆ భైరవుడు యొక్క కథలు నేను చెప్తాను, అది చాలా జాగ్రత్తగా వినమని చెప్పాను. తత్సాన్నిధ్యం భైరవోపి కాలో భూత్కాల కాలనః సా దేవదేవ వాక్యేన విభ్రక్త కాపాలికం వ్రతం. ఏదైతే కాశీ క్షేత్రంలో కాల భైరవుడుగా ఉంటాడు, కాశీలోనే ఆయన ఉంటాడు అని చెప్పాడు. మళ్ళీ ఎలా అయితే మనం చేసిన వాటిని అన్నిటినీ చిత్రగుప్తుడు లిఖించి దానికి తగ్గట్టుగా, అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నది మనకి ప్రతిఫలంగా లభిస్తేస్తాయి. అవన్నీ ఇచ్చేది కాలానికి ఆధీనంలో పెట్టుకున్న కాలభైరవ స్వరూపంలో అని ఇంతకుముందు అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ విశేషంగా కాశీ ఆ సాన్నిధ్యాన్ని ఎవరికైతే లభించిందో కాలభైరవ ఆ కాలాన్ని భక్షించి అంత మహాకాలంలా ఉంటాడు. అందుకే ఆ దేవదేవుడు ఆదేశాన్ని అనుసరించి ఏదైతే బ్రహ్మ ఒక శిరస్సు ఐదోది ఖండించేశాడో దాన్ని కాపాలిక అంటారు. దాన్ని ధరించినవాడు, ఆ దాన్ని ధరించి ఆ వ్రతాన్ని చేస్తున్నవాడు. ఏమని ఇక్కడ పుణ్యాన్ని పాపాన్ని వాళ్ళు చేసిన కర్మను అనుసరించి ప్రసాదించమన్నాడు, అందుకుని దాన్ని వ్రతానిగా పూనుకుని అది చేస్తున్నాడు. విశ్వాత్మే అంటే ఆ పరమాత్మయే భైరవ స్వరూపంలో ఉన్నాడు. ఈ బ్రహ్మ యొక్క శిరస్సు ఏదైతే ఖండించబడిందో దాన్ని ధరించి ఉన్నాడు. పైగా దేనితో పాపం చేస్తే దానికే శిక్ష అని చెప్పారు, దానికి తగ్గట్టుగా శిక్ష పడిపోతుంది. నోటితో చేస్తే నోటికి, చేత్తో చేస్తే చేత్తో, అలాగే మానసికంగా చేస్తే మానసికంగా. కపాలపాణిర్విశ్వాత్మా చచార భువనత్రయం నత్యాక్షిచ్చాపి తం దేవం బ్రహ్మహత్యాపి దారుణ. ఈ బ్రహ్మహత్యాది పాతకం ఏది, ఇప్పుడు పరమాత్మ చెప్పి చేసినా ఏది చేసినా మళ్ళీ ప్రతిదానికి ఒక కర్మకి అన్నది మనకి ఎలా అయితే దాన్ని ఏదైతే ప్రతిఫలం వస్తుందో, మంచి చేసినా చెడు చేసినా చేసిన దానికి మనం అని అనుభవించాలంటే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో అన్నట్టుగా. ఏది చేసినా నేను అది చేశాను, అందుకనే దాని ప్రభావం ఉంటుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇక్కడ పరమాత్మ చెప్పిన దాన్ని అనుసరించి చేసినప్పటికి కూడా క్రతువు చేసిన ఒక ప్రతిఫలం ఉంటుంది. బ్రహ్మ ఒక్క శిరస్సు ఖండించాడంటే బ్రహ్మహత్యాది పాతకం చుట్టుకుంది. అందుకుని ఆ కపాలాన్ని తను ధరించటం, అందుకుని అది భైరవుడు తన చేతిలో పెట్టుకుని ఈ ముల్లోకాలు తిరగటం మొదలుపెట్టాడు. అయితే ఈ దారుణమైన బ్రహ్మహత్యాది పాతకం అన్నది ఎంత తిరిగినా సరే ఈ కాలభైరవుణ్ణే వదల్లేదు. ప్రతి తీర్థం భ్రమణం నాపి విముక్తో బ్రహ్మహత్యయా అతః కామారి మహిమా సర్వేపి అవగమ్యతాం. ప్రత్యేక ఒక్కొక్క తీర్థం, ఇది కాదు ఆ క్షేత్రం కాదు ఈ తీర్థం కాదు, అన్ని క్షేత్రాలు అంటే భూమండలం ముల్లోకాలు మొత్తం తిరిగేశాడు కాలభైరవుడు. ఆ బ్రహ్మహత్యాది పాతకం మతం దాని నుంచి ముక్తి కాలేదు. ఇంకా ఆ అద్భుతమైన మహిమ తెలుసుకోవాలి కాబట్టి ఆ పరమేశ్వరుడిని మళ్ళీ ఆశ్రయించాడు. ప్రమత్యేహ సేవ్యమానోపి ఓకదా విహరన్ హరః కపాలికో యయోస్వేరి నారాయణికేతనం. ఈ ప్రమత గణములతో సేవించబడుతున్న, అలాగే ఆ పరమేశ్వరుడే కాలభైరవ స్వరూపం. అలా విహారం చేస్తూ 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 విష్ణు యొక్క నివాస స్థానం దగ్గరికి చేరుకున్నాడు. అతాయాంతం మహాకాలం త్రినేత్రం సర్వకుండలం మహాదేవాంశ సంభూతం పూర్ణాకారం చ భైరవం. ఆ విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్న కాలభైరవుడు ఆ మహాదేవుడి అంశతో ఉత్పన్నమయ్యి, అలాగే సర్పాలు అంటే ఎలా అయితే ఆ పరమేశ్వరుడు ఒక రూపం ఉంటుందో అదే రూపంలో ఉన్నాడు.
ఆభరణాలుగా సర్పాన్ని ధరించి ఉన్నాడు, భస్మం ఒళ్ళంతా రాసుకుని ఉన్నాడు, ఈ పులి చర్మం అలాగే ఆ ఏనుగు చర్మాలు ధరించి ఉన్నాడు, త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నాడు. ఇవన్నీ మళ్ళీ త్రినేత్రాలుగా ఉన్నాడు. పూర్ణ రూపంలో పరమేశ్వరుడు స్వరూపంలో ఉన్నాడు ఈ భైరవుడు. అలా కాలభైరవుడు తన సాన్నిధ్యానికి రాగానే ఆ భైరవుణ్ణి చూశాడు. ఆ పూర్ణాకారమైన భైరవుడు అక్కడికి రావటంతో పపాత దండవద్భూమౌ తం దృష్ట్వా గరుడధ్వజః దేవాశ్చ మునయశ్చైవ దేవనార్యః సమంతతః అత విష్ణుః ప్రణమ్యేనం ప్రయాతః కమలాపతిః శిరస్యాజలిమాధ్యాయ తుష్టావా వివిదేహ స్వతేహ. గరుడధ్వజుడు అయిన ఆ విష్ణువు అలాగే ఆయన దగ్గర ఉన్న దేవతలు అందరూ, మునులు అందరూ కూడా, ఆ దేవతా స్త్రీలందరూ కూడా ఆయనకి నమస్కరించారు. భైరవుడు ఎందుకు ఆ పరమేశ్వరుడు స్వరూపంలోనే ఉన్నాడు ఈ కాలభైరవుడు. అలాగే దాని తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు కూడా మళ్ళీ ఆయనకి నమస్కరించి అంజలి ఘటించి చాలా రకాల స్తోత్రాలతో స్తుతులతో ఆయన్ని కొనియాడాడు. సాన్నోథ హరి ప్రాహ ప్రసన్నాత్మా మహాముని క్షీరోదమతనోద్భూతాం పద్మాం పద్మలయాం ముదా. ఇక్కడ ఆ పరమేశ్వరుడికి రుద్రుడికి భేదం లేదు, ఇద్దరు ఒకటే అని చెప్పారు. అలాగే రుద్రుడికి ఈ విష్ణుకి భేదం లేదు, అది నేనే ఇది నేనే. అలాగే త్రిమూర్తుల రూపంలో ఉన్నది నేనే, భేదం లేదు అని చెప్పారు. ఇక్కడ భేదం లేదు అంటే సర్వంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మ అయినప్పుడు వచ్చింది ఎవరన్నా ఆయనకు తెలియదా అంటే ఇది లీలగా అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ రూపం వేరుంది, అక్కడ చేసే కార్యం వేరుంది, ఇక్కడ వచ్చిన విధానం వేరుగా ఉంది కాబట్టి ఇది వేరు అది వేరు అన్న భేదం కలుగుతుంది సహజంగానే. కానీ ఆ భేదం లేదు అని చెప్పేదే లీల. కనిపించేదంతా వాస్తవం కాదు, కనపడలేదు కాబట్టి అది లేదంటానికి వీలు లేకుండా ఎలా అయితే ఉంటుందో పరమాత్మ యొక్క సృష్టిలో భాగంగా తానే తన స్వరూపాన్ని మళ్ళీ అలాగా వచ్చేలాగా చేశాడు. మరి ఆ తత్వం విష్ణుకి తెలీదా? విష్ణువే తానైనప్పుడు తన గురించి వచ్చింది తానే అని అంటే లోకరీత్యా కొన్ని ఉంటాయి. ఎలా అయితే గురువు రూపంలో ఒక బ్రహ్మస్థానంలో ఒక యజ్ఞము యాగం ఒక క్రతువు జరిగేటప్పుడు ఒకరిని మనం అక్కడ పెట్టాము అంటే వాళ్ళు బ్రహ్మస్థానంలో ఉన్నారు అని భావించి మనం ఎలా అయితే వాళ్ళు నాకన్నా వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, నాకు కొడుకే అయి ఉండొచ్చు, కానీ అక్కడ బ్రహ్మస్థానంలో కూర్చొని అందుకు నేను చేస్తాం ఎలా అయితే అక్కడ భావనాయుక్తంగా విధులు చెయ్యాలో ఉపచారాలు చెయ్యాల్సిందే ధర్మాన్ని అనుసరించి. ఇక్కడ కూడా అదే రూపం పరమాత్మది, విష్ణు రూపము తందే, అక్కడున్న కాలభైరవ రూపం కూడా తనదే. పరమాత్మకి తెలియదేది లేదు, ఏమీ తిరగనట్టుగా మళ్ళీ ఏమీ తనకి తెలీదు అన్నట్టుగా అస్పష్టంగా మనం ఎలా ఉంటామో అలాగే తను కూడా వ్యవహరిస్తున్నాడు అన్న భావనలోకి మాత్రం వెళ్ళకూడదు. సర్వంతర్యామి లీనగా చేస్తున్నాడు. అందుకు నేను మళ్ళీ ఆయనకి నమస్కరించి మళ్ళీ స్తుతులు స్తోత్రాలు చేశాడు. దాని తర్వాత ఆనందంగా విష్ణువు మళ్ళీ అక్కడ క్షీరసాగరం నుంచి వచ్చిన కమల నివాసి అలాగే ప్రేమపూర్వకంగా అప్పుడు ఆ లక్ష్మితో ఇలా చెప్తున్నాడు. అంటే తన భార్యకి అంటే ఇక్కడ మళ్ళీ లక్ష్మీ స్వరూపం ఎవరు అంటే త్రిశక్తులుగా ఉన్నది ఎవరు అంటే పరమేశ్వరి. పరమేశ్వరుడు త్రిమూర్తులుగా మారినప్పుడు ఇక్కడ అక్కడ రెండు ఉన్నది పరమాత్మ, ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, మళ్ళీ అన్నిటికన్నా అతీతంగా కూడా ఉన్నది పరమాత్మ. అలాగే ఇక్కడ ఉన్నది పరమేశ్వరి. పరమేశ్వరి జగత్తుకి అమ్మ, ఆవిడకి తెలీదా మళ్ళీ నువ్వు చెప్పాలా అంటే ఇక్కడ ఎలా నువ్వు నడుచుకోవాలి, ఎలా నువ్వు ఉండాలి, దేన్ని నువ్వు పట్టుకోవాలి, దేన్ని నువ్వు విడవాలి అన్న దాని గురించి చెప్పడం. అంతేగాని ఇక్కడ పరమేశ్వరికి తెలియంది దాగుంది ఏదీ లేదు. విష్ణుర్వాచ ప్రియే పశ్యాబ్జనయేన ధన్యాసి సుభగే అనఘే ధన్యోహం దేవి శుశ్రోణి యత్ పశ్యావో జగత్పతి. ఆ విష్ణు లక్ష్మీదేవితో ఇలా చెప్తున్నాడు, ఓ ప్రియే, ఓ కమలనైన ఈ శుభలక్షణాలతో శుభగుణాలతో సంపన్నంగా ఉన్నదానివి దేవి, నువ్వు ధన్యురాలు అయిపోయావు, నేను కూడా ధన్యుణ్ణైపోయాను. మన ఇద్దరం కూడా జగత్పతి అయిన పరమేశ్వరుడు యొక్క రాకతో సాక్షాత్తు దర్శనంతో మన ఇద్దరం కూడా ధన్యులం అయిపోయాము. అంటే తన్ని తాను దర్శించుకుని ధన్యుడైపోతాడా? ఇక్కడ తానే తన రూపంలో వేరుగా ఉండి మళ్ళీ ఇక్కడ పోషణకర్తగా పెట్టాడు, లయకర్తగా రుద్రుని పెట్టాడు. ఇద్దరికీ భేదం లేదంటే మరి ఈయన చేసే పని ఆయన చేయట్లేదు, ఆయన చేసే పని ఈయన చేయట్లేదు, మనకు అలా కనిపిస్తుంది.
పరమాత్మ ఇప్పుడు నేనున్నానంటే ఒక పని ఇక్కడ ఉండి చేశాను అంటే ఇంకో పని నేను మల్టీ టాస్కింగ్ మనం ఒక్క ప్రదేశంలో ఉండి ఇక్కడిక్కడ రెండు మూడు చేయటం కూడా మనకు అది సాధ్యం కాదు. లీలా విశారదుడు సర్వంతర్యామి అయిన పరమాత్మ ఆధీనంలో సర్వం ఉంది కాబట్టి అన్నీ అంతలాగా చెయ్యగలగడు, అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నవాడు. అదే వేదము. మనకి మన మీదే అధికారం లేదు. ఎందుకు అంటే వ్యామోహాల కారణంగా, వికారాల కారణంగా, వాసనల కారణంగా. ఇక్కడ చెప్పడం మన ఇద్దరము ధన్యులం అయిపోయాం. ఆయన ఒక్క దర్శనం అన్నది మనకి లభించింది. పైగా అడిగితే కూడా లభించినది అడగకుండానే లభించింది. తనకి తానే వచ్చాడు అక్కడికి. అయం దాత విధాత చ లోకానాం ప్రభురీశ్వరః అనాది శరణః శాంతః పురః షడ్వింశాన్ సంహితః. విధాత విధిని రచించినవాడు, అలాగే అన్ని లోకాలకి ప్రభువు పరమేశ్వరుడు, అన్నిటికీ పరంగా ఉన్నవాడు, అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నవాడు, ఈశ్వరత్వం కలిగి ఉన్నవాడు, అనాదిగా ఉంటున్నవాడు. ఉన్నది ఆయనే, ఆయన నుంచే సంకల్ప మాత్రంతో అన్నీ ఉద్భవించాయి, అవ్యక్తంలోంచి వ్యక్తమవుతున్నాయి, వ్యక్తమైనవి మళ్ళీ అవ్యక్తంలోకి లీనమైపోతూ ఉన్నాయి. అందరూ శరణకు వేడుకోవాల్సింది ఆయన్ని, అందరినీ ఆయన రక్షణలో ఉంచాడు. అలాగే ఏవైతే 24 తత్వాలు ఇక్కడ ఎప్పుడు మనకి వినిపించేది ఏంటంటే 24 తత్వాలు, ఇక్కడ మనకి 26 అని చెప్తున్నారు. ఏంటి అంటే ప్రాకృతి పురుష, అవే 24, ఇక్కడ మళ్ళీ ప్రాకృతి పురుష అన్నది రెండు, అవి పరమాత్మ. ఇవన్నీ కలుపుకుని ఈశ్వరత్వం ప్రకృతి రూపంలో ఉన్నది తానే, అక్కడ మళ్ళీ పురుష శివశక్తేకయుక్తగా ఉన్నది తానే. అక్కడి నుంచి అన్నీ మొదలయ్యాయి. అందుకే అక్కడి నుంచి ఏవైతే మనకి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మళ్ళీ పంచభూతాలు, మళ్ళీ వాటి తన్మాత్రాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కలుపుకుని అహంకార, ఇవన్నీ కలుపుకుని 26. ఈ 26 తత్వాల రూపంలో కూడా అభివ్యక్తమయ్యేది తానే. సర్వజ్ఞ సర్వయోగీశ సర్వభూతేకనాయక సర్వభూతాంతర్యామ్యాం సర్వేషాం సర్వదా సదా. సర్వజ్ఞ సర్వం తెలిసినవాడు, అలాగే అందరూ యోగులకి కూడా స్వామి, సకల ప్రాణులకి కూడా పరమాత్మే ఆధారము. అందుకే అంటే అన్నిటికీ ఆధారం తానే, అన్నిటా అంతర్యామిగా, అంతరంలో లోపల ఉన్నది కూడా ఆయనే. అందుకే నేనున్నాను, నేను ఇంకా మాట్లాడగలుగుతున్నాను, నాలో చైతన్యం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి కదలగలుగుతున్నాను. దానికి కారణం ఏంటి? లోపల చైతన్యం ఉంది. అది ఒకసారి వెళ్ళిపోతే నేను శవంతో సమానం, జడంతో సమానం, ఒక రాయిలాగా ఎవడన్నా కదిపితే కానీ కదలదు. మళ్ళీ కాలానుగుణంగా ఏమవుతుంది? ఇంతలాగా పర్ఫ్యూమ్లు కొట్టుకుని సువాసన భరితమైనవి అన్ని రాసుకుని, లేపనాలు రాసుకుని, ఇన్ని రాసుకుని ఉన్నాను జీవించి ఉండగా, చచ్చిపోయిన తర్వాత ఎన్ని కొట్టినా శరీరంలోంచి ఆ చైతన్యం వెళ్ళిపోయాక కుళ్ళు వాసన వస్తుంది, కుళ్ళిపోద్ది, కృషించిపోద్ది. క్రిములు కీటకాలు బట్టి జాగ్రత్త పడలేదంటే ఏమైపోతుంది? శరీరాన్ని కొచ్చుకొని తినేస్తాయి. పంచభూతాలతో తయారైన ఈ శరీరం మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతుంది ఒక్కొక్కటి కూడా. అందుకే ఈ సర్వభూతాల్లో అంతర్యామిగా ఉన్నది తాను కాబట్టి అవి ఇంకా జీవించి ఉన్నాయి. అందుకే సదా అందరికీ కూడా అన్నీ ఇచ్చేవాడు కూడా ఆ పరమాత్మయే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, అందరూ సమానమే పరమాత్మకి. ఏ వినింద్ర వినిశ్వాసాః శాంతాః ధ్యానపరాయణః ధియా పశ్యంతి హృదయే సోయం పద్మే సమీక్షతాం. అందుకే ఓ పద్మే, నిద్యను వదిలేసి తన శ్వాసని కూడా ఆపేసి శాంత స్వభావంగా ఎవరైతే ఆయన్ని ధ్యానిస్తున్నారో, బుద్ధి ఆ హృదయంలో ఎప్పుడైతే పరమాత్మను రమిస్తూ ఎవరైతే శ్వాసను, నిద్రను అన్నీ అధిగమించి, ఆహారాన్ని కూడా అధిగమించి, స్వభావం ఎలా ఉండాలి? పరమశాంతిగా. ఇప్పుడు మనకు నిజంగా ఏమైనా వ్రతాల్లో కానీ నియమంగా ఏం చెప్తారంటే ప్రదేశం శుభ్రంగా ఉండాలి, వాడే వస్తువు శ్రేష్టంగా ఉండాలి, నేను శుభ్రంగా ఉండాలి, నేను మంది ఉతికిన బట్టలు ధరించాలి, వస్తువులన్నీ చాలా చక్కగా సమకూర్చుకోవాలి, పైగా ఏం చేయాలి? పరమశాంతంగా ఉండాలి. అలాగే దేనికి నేను లోబడకుండా, వికారాలకు కానీ లేకపోతే ఇంకా ఏ భావోద్వేగానికి కూడా లోబడకుండా పరమశాంతంగా మనస్సంతా పరమాత్మ మీదే ఉండాలి. ఇంకా ఏ వస్తువు మీద వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళేం వేసుకున్నారు, వీళ్ళేం వేసుకున్నారు, ఏం తింటున్నారు, నాకు పెట్టట్లు, ఇవి కాకుండా ధ్యాస పరమాత్మ మీద ఉండాలి. అందుకే ఇక్కడ శ్వాసను కూడా నియంత్రించి శాంత స్వభావంతో నిద్రని కూడా వదిలేసి ఎవరైతే బుద్ధిపూర్వకంగా త్రికరణ శుద్ధిగా పరమాత్మను ధ్యానిస్తున్నారో వాళ్ళ హృదయ అంతరంగంలో ఉన్న పరమాత్మను తెలుసుకోగలరు.
వాళ్ళకి తప్పితే ఇంకెవరికి, ఎందుకంటే అది అనుభవంలోకి తప్పితే ఎలా అయితే మనకి చెప్పినట్టుగా ఆత్మను నీరు తాకలేదు, అగ్ని జలింపజెయ్యలేదు, అలాగే కంటితో నువ్వు దాన్ని కనుక్కోలేవు, మనసకి దేనికి కళ్ళకి అందనిది అనుభవంలోకి తప్ప. ఇలా ఉండి అప్పుడు చేసిన వాడికి సాధన ద్వారా హృదయంలో అది దానికి అనుభవంలోకి వస్తుంది. అలాంటిది ఆయనే ఈయన ఇక్కడ వచ్చాడు చూడు, ఆయనే ఒక్కసారి చూడు అని చెప్పాడు. యం విధేర్వేద తత్వజ్ఞ యోగినో యత మానసాః అరూపో రూపవాన్ భూత్వా సో అయమాయాతి సర్వగః. వచ్చింది తానే వేద తత్వజ్ఞ, వేదాలు పరమాత్మే, తానే ప్రత్యక్షంగా వచ్చాడు. దాని తత్వం ఏం చెప్తుంది, మళ్ళీ పరమాత్మ గురించే చెప్తుంది. స్థిరమైనవి అంటే యోగులు ఆశ్రయించేది ఆయన్నే, యోగులు తెలుసుకునే ప్రయత్నం చేసేది ఆయన్నే, యోగులు ధ్యానించేది ఆయనే, సర్వం వ్యాపించి ఉంది ఆయనే. రూపం లేని పరమాత్మ రూపాన్ని తీసుకుని ఇక్కడ మళ్ళీ ఈ రూపంలో కనపడుతున్నాడు. ఆయన స్వరూపాన్ని ధరించి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చింది ఆయనే. అందుకని ఆయన నువ్వు చూడు అని లక్ష్మికి చెప్పాడు విష్ణు. అహో విచిత్రం దేవస్య చేష్టితం పరమిష్ఠినః యస్యాఖ్యాం బ్రువతు నిత్యం నా దేహః సోపి దేహభృతు. ఇక్కడ అద్భుతంగా అంటే ఏ చరిత్ర వర్ణన ఎవరైతే చేస్తున్నారో ఆ మనుష్య శరీరాన్ని ధరించిన వాళ్ళందరూ కూడా అంటే దేన్ని వినాలో అది వినాలి, దేన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ పరమంగా ఉన్న ఆ పరమాత్మ ఇది, అది అద్భుతమైన చరిత్ర వర్ణన చేసే వాళ్ళ శరీరాలు కూడా ధరించగలిగారు కాబట్టి, అంటే దేన్నైతే ధరించావో దాన్ని ఉద్ధరింపబడే చరిత్రని నువ్వు మళ్ళీ వర్ణిస్తున్నావు. ఎవరి వల్ల అయితే ఈ శరీరాన్ని పొందావో ఆ శరీరాన్ని పొంది నువ్వు మళ్ళీ ఆయన్నే ఆశ్రయించి ఆ చరిత్రని వింటూ మళ్ళీ ఇంకొకరికి చెప్తున్నావు. అందుకే ఆ వర్ణన చేసే ఆ మనుష్య శరీరం ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు వెంటనే ఆ దేహాన్ని వదిలేస్తారంటే మళ్ళీ పరమాత్మలో ఐక్యమైపోతావు, ఆ శరీరం ఉండగానే వదిలేసి వెళ్ళిపోతావు అన్న భావనతో చెప్పింది ఇది. తం దృష్ట్వా నా పునర్జన్మ లభ్యతే మానవే భువి సో అయమాయాతి భగవాన్ త్రయంబకః శశిభూషణః. అలాగే ఆయన దర్శన కారణంగా మనుష్యులు ఏమవుతారు అంటే మళ్ళీ జనన మరణాల చక్రాల్లో పడకుండా మళ్ళీ ఈ భూమి మీద జన్మ ఏ రకంగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆయనలోనే ఐక్యం పరమ పదాన్ని పొందుతారు. ఆ త్రయంబకుడు, ఆ శశిభూషణుడు అంటే చంద్రరేఖని ధరించినవాడు, సర్పాల్ని ఆభరణాలుగా ధరించినవాడు, అక్కడ దేహమంతా కూడా భస్మాన్ని ధరించిన ఆ పరమేశ్వరులో ఐక్యమైపోతావు. అటువంటి ఆయన ఇక్కడికి వస్తున్నాడు చూడు అని చెప్తున్నాడు. పుండరీకా దళయామే ధన్యే మే అద్య విలోచనే యదృశ్యతే మహాదేవో ఆభ్యాం లక్ష్మీ మహేశ్వరః. లక్ష్మి ఆ తెల్లని కమలాన్ని సమానమైన కాంతులతో ఆ నేత్రాలతో చూస్తున్నావు కదా, మనం నిజంగా ధన్యులమైపోయాము. ఆ మహేశ్వరుడు మహాదేవుడు యొక్క దర్శనం మనకి లభించింది. అంటే ఏ నేత్రాల ద్వారా దర్శించుకునే యోగ్యత నీకు లభించిందో అలాగే ఈ కళ్ళున్నాయి, అందరూ చూడగలవా, శక్తి ఉంటేనే. ఎలా అయితే కాలానుగుణంగా కళ్ళజోడు పెట్టుకుంటే కానీ స్పష్టంగా కనపడవు, అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడుందో తెలియదు, ఎందుకు, కళ్ళు సరిగ్గా కనపడదు. అలాంటిది ఈ కళ్ళతో ఆయన వచ్చి మళ్ళీ అక్కడ ఆ రూపాన్ని నీకు చూసేలాగా చేస్తున్నాడు, దర్శనమిచ్చాడు. అందుకని ఈ కళ్ళు కూడా ధన్యము. అంటే భౌతికమైనవి వ్యామోహాలకి వికారాలకి లోబడేవన్నీ చూస్తూ 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 ఆ పరమాత్మ మీద నుంచి నా ధ్యాస మరల్చుకునేలాగా వ్యామోహాల కారణంగా అయిపోతున్నాను, కానీ ఆ పరమాత్మనే స్వయంగా చూడగలిగే భాగ్యం నా కళ్ళకు లభించింది. అందుకని ఆ దర్శనం ద్వారా ఆ మహేశ్వరుడి ప్రత్యక్ష దర్శనం ద్వారా ధన్యత్వం లభిస్తుంది ఈ కళ్ళకి కూడా అన్నాడు. దిగ్దిక్పదం తు దేవానాం పరం దృష్ట్వా న శంకరం లభ్యతే యత్ర నిర్వాణం సర్వదుఃఖాంతకృతియత్. దేవతలు కూడా అక్కడ ఎవరైతే దర్శనాన్ని చేసుకోలేరో సమస్త దుఃఖాలు నశింపచేయగలిగిన ఆ పరమాత్మ అంటే ఇది అందరికీ లభించేది సాధారణమైన దర్శనం కాదు ఇది. ఆయన దర్శనం లేకపోతే అంటే మళ్ళీ ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పినట్టు దర్శనం మాత్రం చేత నీకు మళ్ళీ ఇంకో జన్మ లేకుండా పరమపదాన్ని పొందేస్తున్నావు, సర్వ దుఃఖాలు సర్వ పాపాలు నశించిపోతున్నాయి.
కానీ అది లభించలేదంటే మళ్ళీ అంటే ఈ జన్మను ఉద్ధరించుకునే విధానంగా నేను లేకపోతే ఈ వాసనల కారణంగా ఈ వికారాల కారణంగా ఈ అవలక్షణాల కారణంగా మళ్ళీ ఏమవుతుంది అంటే ఇంకో జన్మ మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇక్కడే తచ్చాడుతూనే ఉంటాను. వికసన వైపుగా నాకు వెళ్ళదు. మళ్ళీ ఈ దుష్ట వాసనల కారణంగా మళ్ళీ ఆ దుర్బుద్ధితోనే ఉంటాను. చెయ్యరానివే చేస్తూ ఉంటాను. ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటాను. ఉద్ధరింపబడే అవకాశం ఉన్న మానవ జన్మని నేను మళ్ళీ దుర్వినియోగం చేసుకున్న కారణంగా. అలాంటిది ఇది దేవతలకు కూడా లభించలేనిది, అందరికీ లభించదు. పైగా ఎవరికైతే లభించలేదో ఆ జన్మ వృధా. సమస్త దుఃఖాన్ని కానీ సమస్తాన్ని కూడా తొలగించగలిగిన ఏకైక ఆ పరమేశ్వరుడు, పైగా మోక్షప్రదాయ, మోక్షాన్ని ప్రసాదించగలిగిన వాడు. దుఃఖాన్ని తీసేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, అజ్ఞానాన్ని తీసేస్తున్నాడు, రోగ వ్యాధి అన్నీ తీసేస్తున్నాడు. అసలు నీ జీవుణ్ణే తీసి తనలో పెట్టేసుకుంటున్నాడు. అందుకే నీకు శరీరంతో ఉండగానే వదిలేసి వెళ్ళిపోతావు, జీవన్ముక్త స్థితి వెళ్ళిపోతావు. ఇది మోక్షదాయకము అని చెప్పాను. దీంతో శివమహాపురాణం శతరుద్ర సంహితలో 9th చాప్టర్లో 18 శ్లోక సంపూర్ణం.